హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే మీకోసం నేను ఒక వ్లాగ్తో మీ కళ్ళ ముందుకు వచ్చేసాను. చూడండి, ఈ వ్లాగ్ గురించి చెప్పబోయే ముందు నా ఛానల్లో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయటం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ ఫార్వర్డ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే తంజావూరులోని బృహదీశ్వర ఆలయం టెంపుల్కి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ చూడండి, చాలా చాలా నచ్చింది నాకైతే. చాలా బాగుంది. మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో సరిగా క్లారిటీగా రాకపోయినా కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. ఈ టెంపుల్ ఖచ్చితంగా మనం ఈవినింగ్ టైంలోనే చూడాలి. చూడండి, మార్నింగ్ టైంలో చూస్తే అంతగా అనిపించదేమో, ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే మన ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ టెంపుల్స్లో ఈ టెంపుల్ ఒకటనమాట. ఇది చాలా పెద్దగా ఉందన్నమాట టెంపుల్. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఖచ్చితంగా ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్ చూడాలి అనిపించింది. చూడండి, ఆ లైటింగ్స్ మనకి ఫోన్లో అంత పెద్దగా అనిపించట్లేదు, కానీ ఈ టెంపుల్ ప్రత్యేకతలో పెద్ద నందీశ్వరుడు స్వామి ఉంటారనమాట. అది నేను మిస్ అయ్యాను, నేను పిక్ తీసుకోలేదు. అలాగే స్వామివారు కూడా శివయ్య తండ్రి శివలింగ రూపంలో ఉంటారు. ఆ శివలింగ రూపంలో ఉన్న స్వామివారు అలాగే భారతదేశంలోని అతి పెద్ద ఏకశిల శివలింగం ఈ దేవాలయంలోనే ఉంది. అది ఆ శివలింగం హైట్ 8.7 మీటర్లు. ఇక్కడ ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మాత్రమే దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. చూడండి, చాలా బాగుంది, సూపర్గా ఉంది కదా. కానీ ఏ టెక్నాలజీ లేని టైంలోనే గ్రానైట్స్తో చేశారు ఈ టెంపుల్. ఫస్ట్ శివలింగాన్ని ఏర్పరిచిన తర్వాత టెంపుల్ ఏర్పాటు చేశారంట. తమిళనాడులో ఉన్న పెద్ద టెంపుల్ తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. చూడండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఆ లైటింగ్స్ మాత్రం అడుగడుగుకి లైటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ద్వారాలు ఉంటాయంట. ఫస్ట్ ఒక ద్వారం, సెకండ్, మనం థర్డ్ ద్వారంలోకి వచ్చాం చూడండి. అలాగే ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయాల్లో ఈ తంజావూరులోని బృహదీశ్వర ఆలయ టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ని 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన కాలంలోనే చూడండి, ఇందాక మనం గోపురం చూసాం కదా, గోపురం దగ్గర ఉన్న పైన విమానం పెట్టారు కదా, గోపురం, గాలి గోపురం. ఆ విమానం బరువు 80 కిలోలు ఉంటుందంట. ఆ కాలంలో అక్కడ ఎలా నిర్మించారనేది ఎవ్వరికీ తెలీదు. ఇంకా మీకు కూడా ఈ టెంపుల్ గురించి ఏమన్నా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ లైక్స్ అయితే అస్సలు చేయట్లేదు. అలాగే లైక్స్ కూడా చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మనం సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మీకు ముందు ఇంకా నేను చాలా చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరం. బాయ్ బాయ్.